హలో ఫ్రెండ్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో ఫేక్ రికార్డులు మొదలుపెట్టారు. ఫస్ట్ డే కలెక్షన్ వచ్చిందంటే ఫేక్ కలెక్షన్సా, ఒరిజినల్ కలెక్షన్సా? ఒక ట్రైలర్ వచ్చిందంటే ఫేక్ వ్యూసా, ఒరిజినల్ వ్యూసా? అభిమానులు మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏ సినిమా ఒరిజినల్ కలెక్షన్స్, ఏ సినిమా ట్రైలర్ ఒరిజినల్ వ్యూస్ అనేది వీటన్నిటికీ దిల్ రాజు అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే బాంబ్ పేల్చడం జరిగింది. ప్రజెంట్ హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది. 24 అవర్స్లో 48 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆల్ టైమ్ రికార్డ్ వ్యూస్ సాధించిందని మూవీ టీం అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసిండ్రు. దాంట్లో రియాలిటీ ఎంత ఉంది, ఎంత ఫేక్ అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ మధ్యకాలంలో ప్రతి బడా హీరో ట్రైలర్ మాత్రం ఫేక్ అనేది 100% కుండ బద్దలు కొట్టినట్టు ప్రొడ్యూసర్లే చెప్తున్నారు. ఇక లేటెస్ట్గా హరిహర వీరమల్లు ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది 11 గంటల 10 నిమిషాలకు. ఈ రోజు 11 గంటల 10 నిమిషాల వరకు 48 మిలియన్స్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే సాధించిందని పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4,80,00,000 అంటే 7 కోట్లు 8 కోట్లున్న తెలుగు పీపుల్లో ఆల్మోస్ట్ సగానికి పైగా ట్రైలర్ చూసిరంటే ఎవరైనా నమ్ముతారా? దీంట్లో ఫేక్ న్యూస్ అనేది 100% గానొస్తుంది. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత 24 అవర్స్లో 48 మిలియన్స్ ఉన్నాయి హరిహర వీరమల్లు ట్రైలరు. తర్వాత ఇప్పటి వరకు కనీసం ఒక 5 మిలియన్ 1 మిలియన్ అన్న పెరగాలి కదా, లేదు, అక్కడికే ఆగిపోయింది. 24 అవర్స్ వరకు వాళ్ళు వ్యూస్ కొన్నారు. తర్వాత ట్రైలర్ జెన్యున్గా ఎంత వెళ్తే అంత అనేది వదిలేశారు. 48 మిలియన్స్ తర్వాత ఇప్పుడు 49 మిలియన్స్ కూడా ఇంకా వెళ్ళలేదు హరిహర వీరమల్లు. అంటే ఫేక్ న్యూస్ అనేది రియల్గా కానొస్తుంది. ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ట్రైలరే కాదు, ప్రతి హీరో ట్రైలర్ ఈ మధ్యకాలంలో ఫేక్ ప్రచారం. ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది ఒక రేంజ్లో గేమ్ చేంజర్ తోటి ఇండియా మొత్తం మొదలైంది. ఎంత ఫేక్ ప్రచారం, టాలీవుడ్ పరుగంతా పోయింది. ఇక లేటెస్ట్గా చాలా మూవీస్ అదే దారిలో వెళ్దాం అనుకుంటే దిల్ రాజు కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇదంతా ఫేకే, రియల్ వేరు. 2 తెలుగు రాష్ట్రాల్లో RRR మూవీ లాంటి అంత క్రేజ్ ఉన్న ఇద్దరు పవర్ఫుల్ స్టార్లు ఉన్నా కానీ ట్రైలర్ మాత్రం జస్ట్ 13 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. ట్రైలర్కు దానికి వచ్చిన రెస్పాన్స్ అంటే 1,30,00,000 మంది చూశారు. లేటెస్ట్గా ఎన్టీఆర్ దేవర మూవీ ఎంత క్రేజ్ ఉన్నది ఆ మూవీకి. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలాంటి హ్యూజ్ కలెక్షన్స్ వచ్చినాయి. ట్రైలర్ రిలీజ్ చేస్తే దేవర మూవీకి ఒరిజినల్గా జస్ట్ 11 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. అంటే 100% ఒక స్టార్ హీరోకు పవన్ కళ్యాణ్ అయినా కానీ, అల్లు అర్జున్ అయినా, ఎన్టీఆర్ అయినా, రామ్ చరణ్ అయినా కానీ, మహేష్ బాబు అయినా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒరిజినల్ వ్యూస్ లెక్కేస్తే 15 మిలియన్స్కు దాటవు. అంతకంటే మ్యాక్సిమం ఆ తర్వాత వచ్చినాయి అనేది పబ్లిసిటీ, ప్రొడ్యూసర్ స్టంట్, డబ్బులు వేసి వ్యూస్ కొనడం తప్ప మరేది లేనే లేదు. మన క్లియర్గా RRR మూవీ బాహుబలి క్రేజ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆల్ ప్లాట్ఫామ్లో కలిసి 61 మిలియన్ సాధించిందంటే, హిందీలో కూడా 10 మిలియన్స్ దాటిందంటే ఫేక్ న్యూస్ అనేది ఎందుకు ఇలాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో? హరిహర వీరమల్లు ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయింది. గత నెల రిలీజ్ అన్నారు, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. లేటెస్ట్గా వచ్చింది. సినిమా మీద తగ్గుతూనే ఉంది. కానీ ట్రైలర్ మాత్రం అభిమానులకు బ్రహ్మాండంగా నచ్చింది. కొంతవరకు మిక్స్డ్ టాక్ ఉన్నా కానీ ట్రైలర్కి అయితే పాజిటివ్ టాకే వచ్చేసింది. ఈ వ్యూస్ తోటి ఈ రికార్డులు క్రియేట్ చేసి పెట్టింది. 24 అవర్స్లో ఫ్యాన్ బేస్ ఒక రేంజ్లో ఉందని చెప్పుకోవడం తప్ప దిల్ రాజు ఈ రియాలిటీ నుంచి, గేమ్ చేంజర్ దెబ్బ నుంచి కోలుకున్నాడు. గేమ్ చేంజర్ ఇలాగే చేశాడు. సాంగ్స్ వచ్చినా, ట్రైలర్ వచ్చినా, టీజర్ వచ్చినా 40 మిలియన్ 60 మిలియన్ అవన్నీ రియాలిటీలోకి మొన్న తనే బాంబు పేలవడం జరిగింది. చాలామంది హీరోలై మొన్న మధ్యలో అఖండ మూవీ కూడా ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత అఖండ మూవీ వ్యూస్ కూడా తగ్గినాయి. అంటే దాంట్లో కూడా ప్రొడ్యూసర్ వ్యూస్ కొన్నట్టే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి హీరోవి రియాలిటీ ఏది, ఒరిజినాలిటీ ఏది అనేది ప్రొడ్యూసర్లు ఆలోచించుకోవాలి. ఇది హీరోలను ఆపోదించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు ఈ రికార్డులు కొట్టాలనేది హీరోలు ఎప్పుడు అనుకోవట్లేదు. అభిమానులు, ఫ్యాన్స్ కోరికకు మా 24 అవర్స్లో మా హీరో ట్రైలర్ ఇంత వ్యూస్ సాధించిందంటే దాంట్లో రియాలిటీ ఎక్కడ ఉంది? ఇంకొన్ని డబ్బులు కొడితే ఇప్పుడు 48 మిలియన్స్ వచ్చింది, ఇంకొన్ని డబ్బులు కట్టి ఇంకో 10 మిలియన్స్ కొంటే కొనసాడ నెంబర్ పెరుగుతుంది అంతే. ఇది క్లియర్ కట్గా నా వీడియో కూడా ఒక 5,000 కడితే ఆల్మోస్ట్ 1,00,000 వ్యూస్ దాకా దూసుకెళ్తుంది. 1,00,000 వ్యూస్ కానొస్తాయి, కానీ డబ్బులు ఏం రావు. అది రియాలిటీ. ఫేక్ వ్యూస్ అనేది ఆ రేంజ్లోనే మొదలైంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. దిల్ రాజు అయితే స్టాప్ చేశారు. ఇంకెవరు ఏ ప్రొడ్యూసర్లు స్టాప్ చేస్తారో లేదా అనేది వెయిటింగ్. హరిహర వీరమల్లుకు లైక్స్ వచ్చినాయి చూడు, అవి జెన్యున్ ఒరిజినల్ లైక్స్. 7 లక్షలకు పైగా వచ్చి రికార్డులు దుమ్ము లేపింది. ఇది ఒరిజినల్ లైక్స్, అందరూ ఒప్పుకోవాల్సిందే. వ్యూస్ మాత్రం ఫేక్ వ్యూస్. ఇప్పటి కూడా మీరు ట్రైలర్ చూడొచ్చు. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత వ్యూస్ అనేది అక్కడే ఆగిపోయినాయి.
ఇక రియాలిటీకి ఎవడన్నా చూస్తే పెరుగుతాయి, లేకపోతే లేదు. రియాలిటీకి 2-3 లక్షలు చూసి ఉంటారేమో. 48 మిలియన్స్ అంటే 4,80,00,000 అంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచే ఇంతమంది సూచించారు అంటే అభిమానులని ఎలా నమ్ముతారు? అభిమానులకు రికార్డులు బాగానే ఉంటాయి. ప్రొడ్యూసర్ రియాలిటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతిరోజు నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ ట్రైలర్ అంటలేనండి, అందరి ట్రైలర్, అందరి యూస్ రాబోయే వార్ 2 కానీ ప్రతి హీరో మహేష్ బాబుది కానీ, మహేష్ బాబు గుంటూరు కారం కూడా 40 మిలియన్ లైక్స్ చూస్తే 500K లైక్స్ లేవు. మహేష్ బాబు ట్రైలర్ కూడా గుంటూరు కారం. రాధేశ్యామ్ మరి టూ మచ్ అనిపించింది. 500K లైక్స్ లేదు, 43 మిలియన్స్ పోయింది రాధేశ్యామ్. ఇవన్నీ రియాలిటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. ఫేక్ యూస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అయితే బయట పెట్టాడు. మరొక్క ప్రొడ్యూసర్ మరికొద్ది రోజులైనా వద్దురని ఫేక్ న్యూస్ తోటి సినిమా ఆడదు చేయదు, మనకెందుకు, రియాలిటీ ట్రైలర్ బాగుంటే సినిమా బాగుంటే థియేటర్కి వచ్చి చూస్తారు. అభిమానుల కోసం మళ్ళీ మనం డబ్బులు ఎందుకు పెట్టుకోవాలనే రోజులు చాలా వస్తాయి. త్వరలోనే దిల్ రాజు లాగా రియాలిటీలోకి వస్తారనేది. ఇది మాత్రం 61 మిలియన్స్ 48 మిలియన్స్ అనేది 100% ఫేక్ న్యూస్ మాత్రం.